హాయ్ అండి అందరికీ. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలండి అందరికీ. మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇలా చేసేసుకున్నామండి. మేమంతా కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకున్నాము. ముందు రోజు నైటేనండి మేము వినాయకుడిని మేమే సొంతగా ఓన్గా ప్రిపేర్ చేసేసుకుంటామండి. ఎప్పుడు యోక్షి, నేను, మా బాబు, మా వాడు, నేను చక్కగా కూర్చుని నైట్ ఎంత లేట్ అయినా కానీ వినాయకుడిని రెడీ చేసుకుని మార్నింగ్ అంటే కుదరదు కదండి. ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, స్నానం చేసి ఇల్లు అన్నీ కడిగి ముగ్గులు పెట్టుకోవటం, ఇంకా పిండి వంటలు తయారు చేసుకోవటం. సో నేను నైటే ప్రిపేర్ చేసుకుంటాను. బాత్ అన్నీ అయిపోయిన తర్వాత, పనంతా అయిపోయిన తర్వాత ఎంత లేట్ అయినా చేసుకుంటామండి. చిన్న పాప పడుకోబెట్టిన తర్వాత చేసుకునేదాన్ని. ఈ ఇయర్ మాత్రం పాప కూడా మాతో పాటు చాలాసేపు కూర్చుందండి. నేను అలా దేవుడికి దండం పెట్టుకుంటున్నానండి. మంచిగా వినాయకుడు చక్కగా రావాలని చక్కగా తయారు చేసుకుంటున్నాను. యాక్చువల్గా పిండి గోధుమ పిండి కొద్దిగా పసుపు కలిపి తయారు చేసుకుంటున్నానండి. ఎప్పుడు పిండి గణేషుని ఇంకా మట్టి గణేషుని కూడా తయారు చేసుకునేదాన్ని. ఈసారి మాకు మట్టి దొరకలేదండి. సో అందుకోసమే పిండి గణేష్ని తయారు చేసుకుంటున్నాను. మా పాప ఇంతకుముందు అదే చెప్తుందండి, ఇసుక దొరకలేదు అందుకోసమే అని చెప్తుందండి మా పాప. అలా మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదండి. మనం ఎంతో ఇష్టంతో, ప్రేమతో, అభిమానంతో తయారు చేసుకుంటాం కదా అండి. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగేనండి. ఒక్కసారి పార్వతీదేవి స్నానంకి వెళ్ళే ముందు పసుపు ముద్దతో పిండి గణేష్ని తయారు చేసుకుని ప్రాణం పోసింది కదండి. అలాగే మేము కూడా చిన్న గణేషుని పసుపుతో పిండి ముద్దతో తయారు చేసేసుకున్నామండి. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. ఎంతో ఎత్తైన పెద్ద 1000 అడుగుల ఎత్తైన విగ్రహంలోనే కాదండి, చిన్న పసుపు ముద్దలో కూడా నేనుంటానని చెప్పాడండి మన గణేశుడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చిన్న పసుపు ముద్దలో కూడా ఎంతో ప్రేమతో, అభిమానంతో చేస్తే అందులో కూడా నేనుంటానని చెప్పిన గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అలా మేమంతా నైట్ అంతా అలా ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి చక్కగా బాల గణేషుని. పిల్లలు కూడా మాతో పాటు చాలాసేపు ఉన్నారండి. పాప లాస్ట్ వరకు మ్యాక్సిమం ఉంది. లాస్ట్లో పాపం నిద్ర వస్తుందని వెళ్ళి పడుకుంది. నాది అయిపోయిన తర్వాత మా బాబుకు కూడా పిండి కదండి ఇంకా సరిపోదని చెప్పి ఫస్ట్ నేను చేసేసుకుని వాడికి కూడా కొద్దిగా కల్పించాను. అదే మట్టి అనుకోండి ఎక్కువే ఉండేది. సో ఇద్దరం కలిసి కూర్చొని చేసుకుంటాము. ఎప్పుడు పిండి సరిపోదేమో నాకని చెప్పి నేను తర్వాత తనకు కల్పించాను. ఫస్ట్ నేను చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాడో బాల గణేశుడు. మా బుజ్జి బాల గణేశుడు చాలా బాగా వచ్చారు కదండి. అదిగోండి చిన్న ఉండ్రాళ్ళు, మూషికము అన్నీ అలా రెడీ చేసుకున్నానండి. పిండి కదా, నేను ఎన్నిసార్లు అలా పెట్టినా అది కొంచెం టైట్గా లేదు, పడిపోతూనే ఉందండి. ఇంకా బిగుసుకోలేదు అది. సో మూషికంని కూడా చిన్నగా రెడీ చేసేసుకున్నాను. అదిగోండి మా వాడికి కల్పించాను పిండి. పాపం తను కూడా చేసుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ అయితే 2 చేసేవాళ్ళం కదండి. మట్టి ప్లస్ అది ఎక్కువ టైం పట్టేది. ఇంట్లో మట్టి అయ్యేదన్నీ సెట్ చేసుకుని తనకు సెట్ చేసేసరికి 1 గంట నైట్ అయిపోయేదండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచేదాన్ని నేను, బాబు పడుకునేవాడు. కానీ అలా నేను చాక్ పీస్ని పౌడర్ చేసి చక్కగా ఒక గిన్నెలో వేసుకుని ఉండ్రాళ్ళకి ఇలా దండలాగా, బొట్టులాగా అన్నిటికీ నేను అలా సెట్ చేసేసుకున్నానండి. చాలా బాగుంది. మొత్తానికి కష్టపడి వినాయకుడిని రెడీ చేసేసాను. ఫ్రెండ్స్ చూపిస్తాను ఎక్కడ ఏం కనిపిస్తుంది. ఈయన ఒక గణేశుడు, మా బాబు చేశాడు 2 గణేశుళ్ళు చూడండి. అలా మేమంతా చూసారా 2 గణేశుళ్ళు అని చూసారా ఫ్రెండ్. అలా చూడండి ఎంత బాగా వచ్చాడు బాల గణేశుడు. మా యోక్షి గణేశుడు కూడా చాలా బాగా వచ్చారు కదండి. మనం ఎంతో ఇష్టంతో కష్టపడి చేసుకుంటే చాలా బాగా వస్తారండి. నాకైతే చాలా బాగా నచ్చారు. చక్కగా చేసేసుకున్నాము. పిల్లలతో హ్యాపీగా నైట్ అంతా అలా ఎంజాయ్ చేసుకుంటూ చేసేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. చూడండి చక్కగా పసుపు ముద్దతో మనం ఎంతో అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. అలాగే మా గణేషుని మేము ఇలా రెడీ చేసేసుకున్నామండి. మూషికం, ఉండ్రాళ్ళు, బాల గణేశుడు. ఇదేమో మా బాబు యోక్షి తయారు చేశాడండి. చిన్న గణేశుడు, బాల గణేశుడు. బాగున్నాయి ఫ్రెండ్స్.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ అలా మొత్తం గణేషుడితో పని అంతా అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ముగ్గులు పెట్టుకోవటం, చక్కగా మా బయట మెట్ల మీద కూడా చక్కగా ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ వేసేసుకున్నానండి. బాగుంటుంది కదండి అలా బుజ్జి బుజ్జిగా చిన్న చిన్న ముగ్గులు పెట్టుకుని. ఎప్పుడు వేయము మెట్ల మీద, అలా ఫెస్టివల్స్ టైంలో అయినా అలా వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకు చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్, అందుకోసమే నేను అలా వేసుకుంటాను. చిన్న చిన్న ముగ్గులు చాలా అందంగా ఉంటాయి, ఫెస్టివల్ టైంలో కూడా బాగుంటాయి. హాయ్ అండి అందరికీ, హ్యాపీ వినాయక చవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను పిండి వంటలు చేసి చూపిస్తాను. పిండి వంటలు చేసుకున్నవి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను అలా ముగ్గులు అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత బాత్ చేసి స్నానం అయిపోయిన తర్వాత దేవుడి కోసం అలా పిండి వంటలు తయారు చేసేసుకున్నానండి. చింతపండుతో చేసిన పులిహోర అండి, చింతపండు అవేమో గారెలు చేసేసుకున్నాను. దేవుడికి ఇష్టమైన పాయసం చేసుకున్నాను. నాకు వచ్చిన పిండి వంటలు పిల్లలతో ఇంకా ఎక్కువ పని అవుతుంది కదా ఫ్రెండ్స్, వచ్చినవి మాత్రం అలా చేసేసుకున్నాను. అవి కూడా చాలా టైం పట్టేసింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వైట్ రైస్ కూడా చేసేసాను. ఇంకా దేవుడి కోసం సర్దటం కోసం బౌల్స్ అన్నీ తీసి క్లీన్ చేసేసి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క బౌల్లో నేను అలా సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలా పులిహోర తీసుకుని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను దేవుడి కోసం. తర్వాత గారెలు కూడా ఇంకొక బౌల్లో సెట్ చేసేసుకున్నాను. పాయసం తీసుకుని వేరొక బౌల్లో వేసుకున్నాను. అలా లోపల ఉన్న దేవుడికి ప్లస్ ఇంకొక ప్లేటు బయట తులసి అమ్మవారి కోసం నేను అలా హాయ్ ఫ్రెండ్స్, నేను అలా తులసి అమ్మవారి కోసం కూడా సర్దేసుకున్నానండి. తయారు చేసిన పిండి వంటలన్నీ దేవుడి దగ్గర నేను అలా సర్దేసుకున్నాను ఫ్రెండ్స్. అలా దీపారాధన కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ చక్కగా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, పిల్లలు కూడా చక్కగా స్నానం చేసి అంతా రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర మొత్తం చక్కగా మొక్కుకుంటున్నారు. పిల్లలు కూడా చక్కగా వాళ్ళ బుక్స్కి అన్నిటికీ చక్కగా అవి అన్నీ ఓంకారం పెట్టుకుని బుక్స్ పాళీ కట్టారండి మా హస్బెండ్. అదిగోండి పాళీ దగ్గర బుక్స్ అన్నిటికీ చక్కగా పసుపుతో ఓంకారం పెట్టుకుని అక్కడ పెట్టేసుకున్నారండి. వాళ్ళు కూడా మా ఇంట్లో వినాయక చవితి మేమంతా కలిసి ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అంతే కదా, వాళ్ళ ఇళ్ళల్లో ఎంతో ఘనంగా అద్భుతంగా తయారు చేసుకుని ఒక్కొక్కరు ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు ఎవరికి ఎంత వీలవుతుందో అంత వీలైనంతలో వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉంటారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా వినాయక చవితి చక్కగా మనం అందరం అలా సెలబ్రేట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. గడపలకి చక్కగా అన్నిటికి పసుపు కుంకుమ పెట్టేసుకుని ఓంకారాలు స్వస్తిక్ గుర్తులు అన్నీ గుమ్మాలకి ఇంకా డోర్స్కి కూడా చక్కగా పెట్టేసుకున్నామండి మేమంతా కలిసి. చాలా హ్యాపీగా అనిపించేసింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేసేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా ఛానల్ని. ఆ తర్వాత ఇంకా తెలిసిందే కదండి, ఇంట్లో చక్కగా డోర్స్కి ఇంకా మనం యూస్ చేసేవన్నిటికి సామాన్లకి, మిక్సీకి, గ్రైండర్కి, ఇంకా ఫ్రిడ్జ్కి, బీరువాలకి అన్నిటికి పసుపు కుంకుమ పెట్టేసుకుంటాం కదా ఫెస్టివల్కి. అలా నేను పెట్టేసుకున్నానండి. అలా చక్కగా ఇంట్లో నేను కూడా రెడీ అయిపోయి వచ్చి తర్వాత పూజా విధానం అంతా చేసేసుకున్నామండి చక్కగా. పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా చక్కగా రెడీ అయిపోయి పూజ చేసేసుకున్నారు ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మా పాప ఎంత క్యూట్గా చూసారా రెడీ అయిపోయి చక్కగా వీడియో తీస్తాను రామ్మ ఫోటో దిగుదామంటే అలా వచ్చేసింది. ఆవిడ చక్కగా రెడీ అయిపోయి వచ్చిందండి. చాలా బాగుంది, క్యూట్గా. తర్వాత పాప దేవుడి దగ్గరికి వెళ్ళి చక్కగా అక్షంతలన్నీ తీసుకుని తను కూడా వేసుకుని దేవుడికి కూడా వేస్తుందండి. అలా మేము చక్కగా వినాయక చవితిని సెలబ్రేట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. స్మైల్ ఎక్కడికి వస్తున్నా తల్లిగా. నేను అలా తులసి అమ్మవారి దగ్గర కూడా చక్కగా పూజ చేసుకోవడానికి మొత్తం రెడీ పెట్టేసుకున్నానండి. చక్కగా అమ్మవారి దగ్గర కూడా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తులసి అమ్మవారి దగ్గర కూడా నేను అలా పూజ చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. తల్లిలు అవన్నీ ఏం చేస్తున్నా? బాక్స్ తీసేవా నాది? నావన్నీ తీయబాకరా. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మేము రూమ్లోకి వచ్చి అలా ఎంజాయ్ చేస్తామండి. చిన్న ముక్కు పొడగలాగా అలా పెట్టి నేను అలా చిన్న వీడియో తీసుకుంటాను. పిల్లలేమో చక్కగా ఆడుకుంటున్నారు. వాళ్ళంతా నా బ్యాంగిల్స్తో, నా ఇయర్ రింగ్స్తో. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్